రాక లాస్ట్ ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? లాస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఓహో! గ్యాప్ వచ్చింది మళ్ళా. సరే. వేణు సుధాకర్ యువరాణి పెనుమెంట్ర తణుకు దగ్గర పెళ్ళయ్యి మీకు 9 ఏళ్ళు అయిపోయింది. 10 10 అండి. 10 పూర్తయిపోయింది. మరి ఎన్ని చోట్ల తిరిగినా రాలేదు. వచ్చినా నిలవలేదు. అంతే కదా! అంతే. చివరికి ఐవీఎఫ్ కూడా వెళ్ళారు. ఐవీఎఫ్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. రాలా. సరే మన దగ్గరికి యూట్యూబ్ చూసి వచ్చారు. అవునండి. వస్తే మన దగ్గర మందులు వాడదాం మనం చెప్పాం. ఈ క్రిములు, హార్మోన్లు సమస్యలు ఉంటాయా దానికి జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పాం. సరే మన దగ్గర ఆ టెస్టులన్నీ చేయించుకున్నారు. మందులు వాడటం మొదలెట్టారు. మందులు వాడుతూ ఉండగానే 2 నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. 2 నెలలకే వచ్చేసింది కదా! 2 మంత్స్ క్రిములకు వాడుతూ ఉండగానే అయిపోయింది. సరే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, గర్భసంచిలో కూడా ప్రెగ్నెన్సీ ఉందా లేదో చూడమని చెప్పి అక్కడ స్కానింగ్ తీయమన్నాం. గర్భసంచిలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని అన్నారు. అంటే ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ఒకసారి ట్యూబుల్లో వస్తుంది. ఈవెన్ చాలామంది ఐవీఎఫ్ల ద్వారా వెళ్ళి కూడా చివరికి ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చి చివరి ట్యూబ్ని కట్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఉపయోగం ఉండదు దానివల్ల. అలాంటిది మీకు గర్భసంచిలోనే వచ్చింది అని చెప్పించారు. కాకపోతే యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. మీకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయని ఇచ్చారు. ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. చూసారా, చాలామంది ఫైబ్రాయిడ్ ఉంటే ముందు అర్జెంటుగా ఆపరేషన్ చేసేయాలి హడావుడి చేస్తూ ఉంటారు. కాకపోతే మనం చెప్పాం, ఈ గడ్డలు ఇవన్నీ ఏం చేయవమ్మా, బిడ్డ వస్తే గడ్డలన్నీ అణిగిపోతాయి. ముందు బిడ్డ రావడానికి మనం ప్రయత్నం చేయాలి. బిడ్డ రాకపోవడానికి కారణం క్రిములు, హార్మోన్లు. వాటిని సరి చేసుకోవాలని ముందు క్రిములకి ఇచ్చాం. క్రిములు వాడుతున్నారు. హార్మోన్లకి ఇంకా 2 నెలల కోర్సులో 1 మంత్ కోర్సు తీసుకెళ్లారు. అది ఇంకా పూర్తి కాకుండానే అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసి. తెచ్చుకోవచ్చా ప్రెగ్నెన్సీ? ఐవీఎఫ్లు కావాలా? అవసరం లేదు. ఐవీఎఫ్ అక్కర్లేదు కానీ న్యాచురల్ కూడా వస్తాయి ప్రెగ్నెన్సీలు. ఎక్కడైతే క్రిములు ఉన్నాయో చూసి గుర్తించి దాన్ని తొలగించుకోవాలి, అంతే. అదే ముందుకి వచ్చి వీడియో ఇచ్చారు మంచిగా. ఎందుకనంటే మేము చాలామంది చెప్తున్నాం, ఈ ఐవీఎఫ్లు వద్దు, ఆపరేషన్లు వద్దు, చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది, జాగ్రత్తగా ఈ క్రిములకి, హార్మోన్లకి మందులు ఇచ్చి సరి చేసుకోండి, సెట్ అయిపోతాయి అంటే చాలామంది నమ్మట్లా. అందుకనే మీలాంటి వాళ్ళు ముందు చూపిస్తున్నాం వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఐవీఎఫ్లు పోగొట్టుకుని కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అని చెప్పడానికి. ఎంత అయింది ఐవీఎఫ్ అప్పుడు? 50,000. తర్వాత ఇంకా న్యాచురల్గా వాడతాకి లోపల గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్స్ వైరస్ ఉన్నది అని చెప్పారు. చెప్పి అన్ని హాస్పిటల్లో తిరిగాము. కుదరదు, ఇక ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. మా ఆవిడ ఇంక వాడతా యూట్యూబ్లో ఈ వీడియో చూసి ఇలా తీసుకు. సర్లే, ఇంకా ఈ ఐవీఎఫ్ ఒకటి ఆల్రెడీ వెళ్ళాము, వాళ్ళు చెప్పారు కానీ వెళ్ళాము, పోయింది. మళ్ళీ వెళ్ళినా మళ్ళీ పోతాయి, ఒళ్ళు హోనం అయిపోతుంది, అమ్మో నా వల్ల కాదులే అన్నట్టుగా ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చేసింది. ఇక్కడైతే ఆపరేషన్ లేదు కదా, ఐవీఎఫ్లు లేవు, ఒకసారి వాడి చూద్దామని ఇటు వచ్చింది. అనుకున్నట్టుగానే మీరు సక్సెస్ అయ్యారు. 2 నెలల్లోనే వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.